నమస్కారం. ఈ రోజు నందిత కిచెన్ లో ఉంది. ఏం చేస్తుందని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నందిత కిచెన్ మీరు చూస్తున్నారు. నందితాని కిచెన్ లో చూస్తున్నారు. బట్ అంత పెద్ద బిల్డప్ ఏం లేదు. పెద్దగా నేనేం గ్యాస్ ఆన్ చేసి కుకింగ్ చేయట్లేదు. ఈ రోజు యాజ్ ఐ సెడ్ ఇన్ మై థంబ్నెయిల్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద ఓట్ మీల్. నేను ఎవ్రీడే మార్నింగ్ వెయిట్ లాస్ కోసం తింటున్న ఒక స్వీట్ టేస్టీ ఓట్ మీల్ ని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో దెర్ ఆర్ ఇంగ్రీడియంట్స్ హియర్. ఇవంతా చూసి మీరు ఎక్కువగానే అనుకోవద్దు. దెర్ ఆల్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ అండ్ ప్రోటీన్ కూడా ఇస్తుంది అనమాట. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తూ స్టార్ట్ చేస్తాను అనమాట. ద ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఫ్రూట్స్. మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా మీరు వాడొచ్చు. ఇప్పుడు నేను సీజనల్ ఫ్రూట్ మ్యాంగో వాడుతున్నాను అండ్ ఇట్ ఇస్ సో యమ్మీ. ఎవ్రీ డే నేను ఓట్స్ ఎప్పుడు తింటా అలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే మ్యాంగో ఇస్ సో గుడ్. కానీ మీరు ఎక్కువ మ్యాంగో తింటే కూడా మీకు పింపుల్స్, ర్యాషెస్ అండ్ ఫేస్ లో రావచ్చు. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్స్ ఆల్సో సే దట్ వెయిట్ గెయిన్ అవుతుందని. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్ మినిమల్. అప్పుడే మనకు కొంచెం బాగుంటుందని. నేను ఇన్ బిట్వీన్ ఒక మూవీ కోసం put on అయిన weight and I have to lose now and I have to get into shape. So my diet is so important. At the same time workout is also very important. So నేను stretching, yoga and aerobics 10,000 steps every day complete చేయాలి. At the same time food is so important. రైస్ నేను తింటాను. యాక్చువల్లీ జనరల్ గా నేను అది అవాయిడ్ చేయను, బట్ మినిమల్ గా ఉంటది అనమాట. అట్ ద సేమ్ టైమ్ హెవీగా తినకుండా you have to little be conscious what your intakes are and protein, calories తగ్గించాలి and all these things. You can meet your nutritionist, dietitians and then you can consult and take the food chart from them what you have to eat according to your body measurement. So నేను ఈ ఒక రెసిపీని తినడానికి స్టార్ట్ చేసిన తర్వాత I feel full. At the same time I'm eating healthy. The healthy products whatever I'm using today in this oatmeal I will show you. Okay, as I said, the first foremost is fruits. ఏదైనా fruit like banana you can use because it's in the morning. You can definitely have, but not అంటే చాలా మీరు వాడకూడదు. సో ఐ హావ్ టేకెన్, చూడండి కొంచెమే. యాక్చువల్లీ నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఇట్స్ సో టెంప్టింగ్. ఇట్లా కట్ చేసి చూస్తుంటే ఐ జస్ట్ వాంట్ టు ఈట్ అట్లాగే ఉంది. బట్ ఐ హావ్ టేకెన్ వెరీ లెస్. 1 మ్యాంగో ఐ హావ్ టేకెన్. ఎక్కువ అగైన్ నో. అన్ని మినిమల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి టేస్టీగా ఉండాలి. ఈ ఫ్రూట్స్ ఎందుకు నేను యూజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ షుగర్ ఆర్ బెల్లం ఏమి వాడట్లేదు. I'll show you what is the alternative thing I'm using. And first and foremost thing, what bowl you are using. I use sometimes ఇది లైక్ ఇందులో ఈ ఫ్లవర్స్ ఏముందో అక్కడ వరకే నా ఒక లిమిటేషన్స్ అని నేను పెట్టుకుంటా. అందులోనే నేను మిల్క్ అండ్ ఓట్స్ అవన్నీ ఫిల్ చేసి అగైన్ ఫ్రూట్స్ పెట్టి నేను పెట్టేస్తా. జనరల్ గా ఎవ్రీ ఈవినింగ్ రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ యొక్క ఫుడ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి నేను యూజ్ చేస్తాను. అది లేకుండా నేను మార్నింగ్ ఎక్కడైనా పోతున్నాను, నేను కాల్లోనే తినొచ్చు, అర్జెంట్ గా వెళ్ళాలంటే సంథింగ్ లైక్ దిస్ ఈ జార్స్ నేను యూస్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇదిలోనే పెట్టేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎక్కడ పోతుంటాను ఆర్ అర్జెంట్ గా ఇంట్లోనే తినడానికి అవుతా నాకు తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి గ్లాస్ జార్స్ లో నేను పెడతా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. ఈ బాటిల్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఈ ట్రఫల్స్ లో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ఇస్తున్నప్పుడు, ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ ఇస్తున్నప్పుడు అప్పుడు ఇట్లాంటి బాటిల్స్ లో పెట్టి ఇస్తారు. కానీ ఇప్పుడు అదే బాటిల్స్ ని నేను ఒక హెల్దీ ఫుడ్ తినడానికి కోసం వాడుతున్నా. కానీ మీరు ఇక్కడ చూడాలి. ఐ హ్యావ్ టు షో యూ. అంటే నేను ఎప్పుడు ఎంత చాక్లెట్ మిల్క్ షేక్ కానీ స్మూతీస్ కానీ తిన్నుంటాను. ఇన్ని గ్లాస్ బాటిల్స్ ఉంది. ఇంకా ఇక్కడ మాత్రం కాదు, ఇలాంటి ఎంటీ జార్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ అది ఇప్పుడు కాదు. ఓకే, జస్ట్ ఐ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. అలాంటి గ్లాసెస్ టు సీ ఆల్సో ఇట్ లుక్ సో గుడ్ అనమాట. ఇప్పుడు ఇదిలో చాక్లెట్ మిల్క్ షేక్, ఇదిలో మ్యాంగో స్మూదీ, ఇదిలో బ్రౌనీ అట్లా తిని పెట్టిన జార్స్ ఇవి. లెట్ మీ స్టార్ట్ ఫర్ టాకింగ్ ఆల్ ద స్టోరీస్ విత్ లెట్ మీ స్టార్ట్ మీ. ఈ ఓట్స్ నేను రీసెంట్ గా మెట్రోలో తీసుకున్నాను. దిస్ ఇస్ నాట్ ఫ్లేవర్డ్ ఆర్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ అవ్వలేదు. Kellogg's and few other oats which are in the market. I have seen some Ayurvedic doctors or people who are very experienced. వాళ్ళు కూడా చెప్తారు అవన్నీ వాడొద్దండి, అందులో again it's not good for you. And very natural oats
it's good. Rolled oats, it's good. So I bought this recently, 100% rolled oats yoga bar brand nunchi, and helps to reduce cholesterol, gluten free. Like nemo పెట్టినారు కానీ ఇది whole grain కాబట్టి I took no flavor and nothing. I really like. ఇప్పుడే ఒక 1 week నుంచి వాడిన ఇంత ఖాళీ అయిపోయింది. Because of that I am not using oats also so much. Like ఒక లంచ్ లాగా ఏమి తిన్నట్లేదు నేను ఇది, to be frank. So let me show you. I use only 3 spoons. 1. ఇది అట్లాగే తినడానికి అవ్వదు. జనరల్గా మీరు వాటర్లో కానీ ఆర్ మిల్క్లో కానీ ఒక 15 minutes అయినా అర్జెంట్గా తినాలంటే 15-20 minutes అయినా సోక్ చేసి పెట్టాలన్నమాట. బట్ నేను ఓవర్ నైట్ పెట్టేస్తాను. సో మార్నింగ్ తింటున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్. సో ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ 2.5 spoon. లైక్ మీకు నచ్చితే ఒక 3 spoon, నాట్ మోర్ దెన్ దాట్. బికాస్ మేము ఇదే ఎక్కువ వాడితే ఏమవుతుంది, అదర్ డ్రై ఫ్రూట్స్ అండ్ అదర్ రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కువ వాడడానికి అవ్వదు. So I strongly recommend this oats anamata. Not sponsored, but it's nice. And ఇది తర్వాత ద మెయిన్ థింగ్ ఇస్ మార్నింగ్ జనరలీ ఇప్పుడు అందరూ చెప్తారు కదా చియా సీడ్స్ వాటర్ మీరు తాగాలి, అది వాటర్ లో సోక్ చేసి పెట్టి చియా సీడ్స్ తాగాలని. నేనేం చేస్తా, సపరేట్ గా ఒక గ్లాస్ లో ఇది సోక్ చేసి పెట్టి అండ్ దెన్ ఐల్ జస్ట్ యాడ్ ఇట్ టు ద తింటున్నప్పుడు, అంటే ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవెన్ ఇన్ ద నైట్ ఏమవుతుంది, ఇది ఇదిలోనే యాడ్ చేసేస్తే అంత ఇట్లా బబుల్స్ లాగా వచ్చింది కదా చియా సీడ్స్, అది రాదు విత్ మిల్క్. సో నేనేం చేస్తా, వాటర్ లో కూడా పెట్టేస్తా, ఇట్లా చూసినప్పుడు తాగేస్తా కూడా. ఎంత బాగుంటది అంటే ఈ ఐస్ క్రీమ్స్ కన్నీ అండ్ ఫలూడా కన్నీ ఈ చియా సీడ్స్ ని వాడతారు. మనం హెల్తీగా వాడతాం ఈ రోజు. ఓకే, ఇప్పుడు నేను ఫుల్ గ్లాస్ వాడలేదు, హాఫ్ గ్లాస్ పెట్టినా, బికాస్ యూ ఆల్వేస్ హావ్ టు chew it when you are eating these oats. It's a trouble. Okay, you can just swallow it. మనం రాగి సంగటి, రాగి ముద్దే, something like we eat, no? అట్లా యాక్చువల్లీ తాగాలి ఇది చియా సీడ్స్. ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ లెట్ మీ గో టు ద అదర్ సెక్షన్ వేర్ ఆల్ మై డ్రై ఫ్రూట్స్ నేను ఎవ్రీ డే తినడానికి ఆర్ ఓట్స్ లో యాడ్ చేయడానికి నేను ఒక యాజ్ ఐ సెడ్ జార్స్ లో పెట్టుకున్నాను. సో మై ఫేవరెట్ ఈస్, there is a story for this cashews. I love cashews. నేను చాలా సారి గోవాలో వెళ్తే what you bought? I bought cashews. This time what you bought? I bought cashews. ఇదే చెప్తాను. అక్కడ నుంచి నేను వెతికి కొన్ని షాప్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి నేను క్యాషెస్ తీసుకొస్తాను. నాకు క్యాషెస్ అంటే చాలా ఇష్టం. బట్ యాజ్ యూ నో, మోర్ ఈజ్ మోర్, కొలెస్ట్రాల్ ఎక్కువ అని అంటారు. బట్ యూ క్యాన్ ఈట్ అట్లీస్ట్ a spoon, like 4-5 nuts you can aramse use, and especially in this definitely you can use. నేను క్యాషెస్ లేదంటే ఇలాంటి స్మూదీ ఆర్ ఓట్ మిల్ నేను తినను బికాస్ అంత ఇష్టం. I remember once at a time I ate half kg cashews. ఎంత క్రేజీగా ఉంటాయి, హాఫ్ కేజీ తింటారా ఎవరైనా? బట్ ఎస్, నేను తిన్నా. అండ్ దెన్ ఆఫ్టర్ 1 week ఫుల్ పింపుల్స్ అని వచ్చేసి ఆ మార్క్స్ ఉంటూ చాలా సఫర్ అయినా. సో అలాంటిది చేయొద్దు. నౌ ఐఎమ్ యూజింగ్ 3 to 4 బాదాం, because this is also ఎక్కువ మీకు తినడానికి అవ్వదు for sure. And then I have flax seeds. ఇది కూడా ఎక్కువ తినడానికి అవ్వదు. You can use like I use only half spoon. Nowadays everybody knows about everything, so you know about the flax seeds also. This is must in your diet plan. I think me doctors or weight loss program lo flax seeds definitely ga istaru. That is so good for the hair also. హెయిర్ కి హెయిర్ మాస్క్ లాగా కూడా యూస్ చేస్తారు. బట్ ఇట్ ఇస్ టూ స్టిక్కీ, ఐ కాంట్ డూ దట్. సో ఐ డూ దిస్ ఇంటేక్ అనమాట. అవుట్ సైడ్ అప్లై చేయడానికి కన్నా ఇంటేక్ ఇస్ వెరీ గుడ్. సో పంకిన్ సీడ్స్ నథింగ్, ఎక్కువ వాడితే మీకు మార్నింగ్ అది హెవీ ఫీల్ వస్తుంది. అందుకే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ లెస్ ఐఎమ్ యూజింగ్. అండ్ ఇప్పుడు ఇంత కనిపిస్తుంది కదా, మార్నింగ్ అది ఫుల్ సోక్ అయిన తర్వాత ఏమవుతుంది తెలుసా, ఇంత అయిపోతుంది. ఒక 2 people తినొచ్చు, అట్లా అయిపోతుంది. సో యూ హ్యావ్ టు యూస్ వెరీ లెస్. అండ్ వాల్నట్, నాకు ఉండేది వాల్నట్ నచ్చదు. ద టేస్ట్ ఇస్ కైండ్ ఆఫ్ సోర్. అందుకే నేను చాలా చిన్న పీసెస్ చేసేసి పెట్టేస్తా. అది నేను తింటున్నప్పుడు కనిపించకూడదు అనమాట, అట్లాగే లోపల వెళ్ళిపోవాలి. బట్ వాల్నట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఈ డయట్ ప్లాన్ లో వాల్నట్ డెఫినెట్ గా మీరు వాడాలి, తినాలి. అట్ ద సేమ్ టైం ఓన్లీ 2 pieces ఐఎమ్ యూజింగ్. అండ్ వాట్ ఎల్స్? And here it comes. I hate this to peel. Somebody ఎవరైనా పీల్ చేసి నాకు ఇస్తే పిస్తానే తింటాను.
And this is also I'm using only 4. This is also again you can't eat more. Oats lo em avutundi, since you don't have a sugar this thing, enta pedte kuda adi ekkuva anipistuntadi. At the same time almost 6 hours you will feel full. But one good thing naku, I am a person who loves sugar, like chocolate cake and ice cream, sweet. Yeah, basically sweet and naku chala ishtam. But ippudunna situation lo sweet tinakudadu. So what I do, ilanti tinninapudu naku a sweet craving pothudu anamata. This is also baby pumpkin they say, you know. So this is also like baby pumpkin they say. That is also I'm using very less, I think not so much. Yeah, so chia seeds bottle also is here. I've used, and all the dry fruits I've used. And so this is how it looks. Can you see? You know who likes itlanti food evariki nachutundo, they will feel this. I know they will feel it. So when it comes to the milk, I use normal milk. The diet ki nenu vellanu. You can use badam milk and soya milk. So many people use that soya bottle vastundi kada, ante shops lo dorukutadi. A bottle petkoni 1 week varaku adi koncham use chestaru. But naaku nenu normal milk e vaadtanu, cow milk e vaadtanu. So idi kuda nenu already fridge lo petkunna, and inta idi soak aye varaku I use the milk. Before and all I was not using milk at all. I don't like milk. Kani ippudu with this special oat breakfast lo naku chala ishtam. So now sugar craving kosam nenu honey use chestunna. Honey is also so important, and in the morning meeru honey tinte it is very good for the health. So I am using like half spoon only. This is original Ayurvedic original honey. Taste ante sweet chala ekkuva untadi anamata. నేను అష్యూరిస్తా ఏంటంటే ఈ ఫుడ్ లో మీరు ఇది స్వీట్ లేదు, టేస్ట్ లేదు అని అనిపించదు 100%. అండ్ ద ఫ్రూట్స్ వాట్ యూ యూజ్, స్ట్రాబెర్రీ ఆర్ బనానా ఆర్ ఐ డోంట్ థింక్ కివి గోస్ విత్ ఇట్ వెల్. మ్యాంగో గోస్ విత్ ఇట్. అండ్ యాపిల్ ఆల్సో సో గుడ్. మీకు అలాగే తినడానికి అవుతుంది, కొంచెం గ్రైండ్ చేసి కూడా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఇట్. సో నౌ దో ఇట్స్ మ్యాంగో సీజన్, ఐఎమ్ యూజింగ్ మ్యాంగో. అండ్ ఆల్సో నాకు టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్ నుంచి థండీ డ్రింక్ మిక్స్. ఇట్స్ అగైన్ స్వీట్ లేదు, ఇదిలో కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని గ్రైండ్ చేసినది ఉంటది. సో ఇది నాకు సపరేట్ గా తినడానికి అవ్వదు. సో వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇస్, వెన్ ఐ డూ దిస్ ఓట్ మీల్ లో కొంచెం ఇదిలో యాడ్ చేసి, అగైన్ ఇట్స్ డ్రై ఫ్రూట్స్ కాబట్టి కొంచెం యూస్ చేసి నేను ఖాళీ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ ఆల్సో సో గుడ్. So they do it, in their farm, and then they've sent it to me. And general ga normal ga tinadanik naku avvaledu. So I add this to my meal and then I eat. So my oats meal is ready. Enta andanga untado meeru chudali. Can you see this? I can eat it now itself. Andaga kanipistundi anamata. I'm so proud of myself. I prepared this. Anyways, it's a very easy breakfast anamata. Nenu general ga intermittent fasting chestunnanu kabatti naku evening oka 7 o'clock after that nenu em tinnanu. Morning leste I drink this copper bottle lo water petkoni I full oka bottle tagestanu. Tagina tarvata I break the fast with this, like around 10 o'clock or something, 10, 11, 12 hours intermittent fasting కూడా చేయొచ్చు, 16 hours చేయొచ్చు. I used to do 12 o'clock తర్వాతనే నేను తింటున్నా, కానీ ఇప్పుడు అవ్వట్లేదు, అదే హంగ్రీ థింగ్. ఇది ఎట్లా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయాలంటే ఇట్లాంటి హెల్దీ ఫుడ్ తినేసి. సో నేను ఒక 10-10:30కి ఈ ఒక మీల్ ని తింటాను. ఇదిలో నాకు తెలిసి బాడీకి ఏం కావాలో ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి అన్ని ఉంది అన్నమాట. అండ్ ఇట్ ఈస్ యమ్మీ గైస్, ప్లీజ్ ట్రై వన్స్ అండ్ దెన్ ప్లీజ్ థ్యాంక్ మీ. అంత బాగుంటది. కమెంట్ సెక్షన్ లో మీరు కూడా రెడీ చేసి తినేసి ఆర్ ఫోటో కూడా పెట్టండి. ఐ విల్ రియలీ లవ్ టు సీ యువర్ కమెంట్స్. అండ్ ఇప్పుడు నాకు ఇది కొంచెం సేపు పెట్టడానికి అవ్వట్లేదు, బికాస్ ఇట్స్ సో టెంప్టింగ్ మీ. ఐ రియలీ వాంట్ టు ఈట్. కొంచెం అయితే కూడా నేను తినేసి ఇది ఫ్రిడ్జ్ లో పెడతా, బికాస్ ఐ వాంట్ టు ఈట్ దిస్ నెక్స్ట్ డే మార్నింగ్, టుమారో మార్నింగ్. సో దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ మీల్ ఫర్ వెయిట్ లాస్. ఇది నాకు వర్క్ అయింది, అండ్ ఐ హావ్ లాస్ట్ అరౌండ్ 3.5 kgs ఆల్సో.
సో హోప్ యూ విల్ ట్రై దిస్ అండ్ యూ విల్ లైక్ దిస్ వీడియో. డెఫినెట్ గా మీరు లైక్ చేస్తారని నాకు తెలుసు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే నా ఛానల్ ని షేర్ చేయండి. ఇట్లాంటి స్మూతీస్ అండ్ ఓట్ మీల్స్ ఆర్ హెల్దీ ఫుడ్ ఇంకా నేను రెడీ చేయాలి కిచెన్ కి, మళ్ళీ మళ్ళీ నేను వస్తూ ఉండాలని మీకు అనిపిస్తే అది కూడా కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఐ రియలీ లవ్ యూ అండ్ యువర్ కమెంట్స్ రియలీ మీన్స్ టు మీ. I'll see you in the next video. Bye bye.